టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసిన వెంటనే టీమిండియా జింబాబ్వే పర్యటనకైతే వెళ్లనుంది. జూలై 6 నుంచి 14 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో టీమిండియా ఆతిథ్య జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ అయితే ఆడనుంది. అయితే ఈ పర్యటనకు టీ20 ప్రపంచ కప్ ఆడే సీనియర్ ఆటగాళ్లంతా దూరం కానున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్కు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో కుర్రోలకు అవకాశం దక్కనుంది. ముఖ్యంగా ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లతో కూడిన యువ జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, విజయ్ కుమార్ వ్యాషక్, యాష్ దయాల్కి టీమిండియా పిలుపు ఇచ్చినట్లు సమాచారం. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏకి రావాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ కుర్రాళ్లతో పాటు కాస్త సీనియర్ ఆటగాళ్లైన శుభ్మాన్ గిల్, సంజు శాంసన్, యజ్వేంద్ర చహల్, రింకు సింగ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్లు కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత్ జట్టులో చోటు దక్కే అవకాశం అయితే కనబడుతుంది. కొత్త కోచ్ పర్యవేక్షణలో టీమిండియా ఈ పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ఈ టీ20 ప్రపంచ కప్ 2024తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కొత్త కోచ్పై ఎంపిక ప్రక్రియ అయితే చేపట్టిన బీసీసీఐ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ను ఎంపిక చేసినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ గౌతమ్ గంభీర్ కొత్త కోచ్గా ఎంపికైనా జింబాబ్వే పర్యటనతో బాధ్యతలు తీసుకుంటాడా, లేక ఎన్సీఏ డైరెక్టర్ అయిన వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తాడా అనేది ఇంకా తేలలేదు. అయితే జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యులతో కూడిన భారత్ జట్టును వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు ప్రకటించారు. అలాగే వచ్చే వారం జింబాబ్వే పర్యటనకు వెళ్లే జట్టును ప్రకటించనున్నారు. అయితే ఆటగాళ్ల ఎంపిక గురించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కొత్త కోచ్తో మాట్లాడిన విషయం మాత్రం తెలియదు. కొత్త కోచ్ ఎంపిక ఆలస్యమైతే వచ్చే వారమే భారత్ జట్టును ప్రకటిస్తారు అని సదరు అధికారి వెల్లడించాడు. అయితే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు దూరం ఉండనున్న నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఏషియన్ గేమ్స్లో టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుకు అతనే సారథ్యం వహించాడు. శుభ్మాన్ గిల్, సంజు శాంసన్ జట్టులో ఉంటే మాత్రం ఈ ఇద్దరిలో ఒకరు సారథ్య బాధ్యతలు అయితే చేపడతారు. ఈ పర్యటనలో గాను టీమిండియా జట్టు జింబాబ్వేతో 5 టీ20లు ఆడనుంది. తొలి టీ20 వచ్చేకి జూలై 6న, రెండో టీ20 జూలై 7న, మూడో టీ20 జూలై 10న, నాలుగో టీ20 జూలై 13న, ఐదో టీ20 మ్యాచ్ అయిన చివరి టీ20 మ్యాచ్ జూలై 14వ తేదీన తలపడనుంది జింబాబ్వేతో. ఇక అయితే ఓవరాల్గా జింబాబ్వే పర్యటనకు భారత్ జట్టును అంచనా వేస్తే రుతురాజ్ గైక్వాడ్, శుభ్మాన్ గిల్, రింకు సింగ్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, యాష్ దయాల్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, యజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, రియాన్ పరాగ్, రజిత్ పటిదార్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇలా ఉన్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం జింబాబ్వేతో జరగబోయే 5 టీ20ల సిరీస్ గాను టీమిండియా జట్టును ప్రకటిస్తే ఆ జట్టు ఎలా ఉంటుందనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.